హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? ఇది చూస్తున్నారు కదా, వామ్మాకు పైన కుండీలో వేసాను. చాలా ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ ఎండిపోతుంది, ఎల్లోగా అయిపోతున్నాయి. ఎందుకు వేస్ట్ అవుతుంది, ఏదో ఒకటి చేద్దామని తీసుకొచ్చి ఇలా కట్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు దీన్ని ఇది చాలా ఆకు చాలా మందంగా ఉంటుంది, చాలా ఫ్రెష్గా కూడా ఉంది. ఇది మంచిగా ఫస్ట్ అన్నీ తుంచేసుకోవాలి. ఆకులు చూపిస్తున్న విధంగా 4-5 టైమ్స్ కడగాలి. కడిగిన తర్వాత ఆకులు యాక్చువల్గా 2 ప్రాసెస్లో చేయొచ్చు. ఇది నేను 1 ప్రాసెస్లో చేశాను. ఒక ప్రాసెస్ ఏంటంటే పాన్ పెట్టుకుని స్టవ్ మీద దోసల పాను ఒక్కొక్క ఆకు పెట్టుకుని డ్రై చేసుకోవాలి. అలా అంటే టైం టేకింగ్ లాంగ్ ప్రాసెస్, గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది మనకి. ఇప్పుడు ఎలానో సమ్మర్ కాబట్టి ఆకుల్లా అంటే అసలు ఎండడానికి టైం పడుతుంది. అందుకని ఇలా కట్ చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుని ఇలా నేను డ్రై చేసుకున్నానండి. అందులో ఒక 4 డేస్ డ్రై చేశాను. 4 డేస్కి ఇలా అయిపోయింది. తర్వాత కొంచెం తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి స్టవ్ మీద హీట్ చేసి ఇలా అయిందండి. ఇది మనకి ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే పిజ్జా పైన టాపింగ్ కింద యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాస్తా పైన వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆమ్లెట్లో, రసంలో, జలుబు దగ్గు ఉన్నా సరే బాయిల్ చేసిన వాటర్లో ఇవి కొన్ని వేసుకొని తాగితే కొంచెం జలుబు కూడా బాగా తగ్గుతుంది. అత్తయ్య గారు చెప్పారు. అవి దీనికి ఉన్న బెనిఫిట్స్ నాకు తెలిసినంత వరకు. ఇలా చేసి కొంచెం ఆకుల్లా ఉన్నాయి ఎందుకని కొంచెం ఇలా దంచి నేను ఒక జార్లో ఎయిర్ టైట్ కంటైనర్లో మనం ఇలా వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. బాగా డ్రై అయిపోయింది కాబట్టి ఏం పాడవదు, ఏ విధంగా అయినా యూస్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ నేను చిన్న బాటిల్ తీసుకొచ్చాను బయట నుంచి, చాలా చిన్న బాటిల్. అది నాకు 126 పడింది. మనం ఇంట్లో తయారు చేసుకుంటే, మన ఇంట్లో చెట్టు ఉంటే హ్యాపీగా మనం దీనికి డబల్, నేను బయట తీసుకొచ్చిన దానికన్నా డబల్ అయింది ఇది. ఓకే అండి, నచ్చితే ట్రై చేసుకోండి మీ దగ్గర వామ్మాకు ఉంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్ అండి. ఇదే నేను చూపించాను కదా, మీకు చెప్పాను కదా, ఇది అప్పుడప్పుడు ఆమ్లెట్లో కూడా పైన జల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. టేక్ కేర్, బాయ్.